Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అరుణాచలంలో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచల గిరి ప్రదక్షిణ దారిలో దారుణం జరిగింది. 2 రోజుల్లో 2 యువతులపై అత్యాచారం జరిగింది. దారుణాలకు పాల్పడినటువంటి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కొత్త ప్రభుత్వం ఏర్పడిన 1 నెల రోజుల్లోపే జరిగినటువంటి 2 దారుణాల కింద కూడా దీన్ని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అరుణాచల గిరి ప్రదర్శనం, లక్షల సంఖ్యలో అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గతంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి, ఒకసారి దాడి జరిగింది భక్తుల మీద, తర్వాత జరిగినటువంటి ఈ అత్యాచార ఘటన ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు అక్కడ ఆందోళనలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. నెల రోజుల లోపలే జరిగినటువంటి మహిళల మీద ఈ దారుణాలకు సంబంధించి ఎలా చూడాలంటారు? ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలగిరి ప్రదక్షిణ దారిలో దారుణం చోటు చేసుకుంది. 2 మహిళలను ఇటీవల కాలంలో వరుసగా అత్యాచార సంఘటనలు తమిళనాడు రాజకీయాల్లోనే కలకలం రేపుతున్నాయి. అయితే సీఎం గా విజయ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోతున్నాయి. హోము, ప్రజా భద్రత ఈ 2 శాఖలు కూడా విజయ్ దగ్గరే ఉన్నాయి. విజయ్ బాధ్యత వహించాలి. మహిళల భద్రతే ప్రధానం, మహిళల భద్రత కాపాడమే మా ఉద్దేశం అంటూ అధికారంలోకి వచ్చిన విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా భద్రతను గాలికి వదిలేశాడనే విమర్శలు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా విజయ్ బాధ్యతలు చేపట్టి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు 20 రోజుల కాలంలోనే దాదాపు రాష్ట్రంలో 40 రకాల సంఘటనలు జరిగాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉంది, శాంతి భద్రత అదుపు తప్పుతూ ఉన్నాయి. ఎందుకంటే విజయ్ అధికారంలో చేపట్టినప్పటి నుంచి కూడా అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో కోయంబత్తూరులో ఒక బాలిక అత్యాచారం పైన నేరుగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ పోలీసులు సస్పెండ్ అయిన నేపథ్యం కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షాల ఆరోపణలు చేయడమే కాకుండా నేరుగా విమర్శల వర్షం కురిపిస్తుంది. శాంతి భద్రతలు, ప్రజా భద్రత ఈ 2 అంశాలే కీలకంగా ఉంటాయి. అయితే ఈ 2 శాఖలు కూడా విజయ్ దగ్గర ఉండడం, ప్రతిపక్షాల ఆరోపణలతో తమిళనాడు రాజకీయాలు మరోసారి హాట్ గా నడుస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినట్టు నుంచి వరుసగా జరిగిన వైఫల్యాలపైన ఇప్పటికే డిఎంకే ఆరోపణలు చేస్తుంది, మరోపక్క ఏడీఎంకే కూడా ఆరోపణలు చేస్తుంది. విజయ్ స్టేబుల్ గా కూర్చోవడానికి, ముఖ్యమంత్రిగా కూర్చోవడానికి తన ప్రయత్నాలు కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ మిత్రపక్షాలను కలుపుకొని పోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కూడా రాష్ట్రంలో పాలన గాలి వదిలేశారనే విమర్శలు వ్యక్తమైతే అరుణాచలం ఏదైతే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అరుణాచలంలో ఇటీవల 2 అత్యాచారాలు జరగడమే కాకుండా నేరుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భక్తులపై దాడి చేయడం, ఇటీవల కాలంలో కొంత అసాంఘిక కార్యక్రమాలు కూడా అరుణాచలంలో పెరిగాయనే విమర్శలు వస్తున్నాయి. గతంలో స్టాలిన్ ప్రభుత్వంలో ఇలాంటి విమర్శలు రానప్పటికీ విజయ్ అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళల భద్రతాంశం గాలి వదిలేశారు. మహిళలపై దాడులు, మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగాయని ప్రతిపక్ష డిఎంకే కాకుండా ఏడీఎంకే కూడా తీవ్ర ఆరోపణలు చేస్తుంది. మురళి, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక భక్తుల గుండెల్లో భక్తి భావానికి, ప్రశాంతతకు నిలయమైన అరుణాచల మహాక్షేత్రంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం చెలరేగిందని చెప్పాలి. అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ దారిలో 2 యువతులపై జరిగినటువంటి సామూహిక అత్యాచార ఘటనలు స్థానికంగానే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం అయితే సృష్టించాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం గిరి ప్రదక్షిణ దారిలో దారుణం చోటు చేసుకుంది. 2 రోజుల్లో 2 యువతులపై అత్యాచారం జరిగింది. ఓ ముఠా ఈ దారుణాలకు పాల్పడినట్లుగా గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలో 8 మందిని అరెస్టు చేశారు. ఈ నెల 30న తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఓ వివాహిత తన స్నేహితులతో కలిసి తిరువన్నామలై పౌర్ణమి గిరి ప్రదక్షిణకు వచ్చింది. స్నేహితులంతా గిరి ప్రదక్షిణ చేసుకుని తిరుగు ప్రయాణం అవ్వగా వివాహిత, ఆమె స్నేహితుడు వాహనం ఆపి మాట్లాడుతున్న సమయంలో ఓ ముఠా మారణాయుధాలతో వారి వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. వివాహితను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడింది ముఠా. వివాహితతో పాటు ఆమె స్నేహితుడి దుస్తులు సైతం తీసి వారిని నగ్నంగా వీడియో తీసి అక్కడి నుండి పారిపోయింది. మరుసటి రోజు నగ్న వీడియోలను వారికి పంపి ₹1,00,000 పంపాలని, లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఆ వివాహిత ₹4,000 ఇచ్చి ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరుసటి రోజే రాత్రి తిరువన్నామలై మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా కాళ్ల నొప్పులు రావడంతో
అడియన్నామలై గ్రామం వద్ద కూర్చొని తన స్నేహితుడిని అక్కడికి రావాలని పిలిచింది. తరువాత ఇద్దరు ఓ హోటల్లో టిఫిన్ పార్సిల్ తీసుకుని అయ్యంపాలయం బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ ఓ ముఠా ఇద్దరిని బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి యువతిపై అత్యాచారానికి పాల్పడింది. యువతి చెవికి ఉన్న కమ్మలు తీసుకోవడంతో పాటు వారిని నగ్నంగా వీడియో తీసి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఘటనపై పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. ఘటనను సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు 5 బృందాలుగా విడిపోయి నిందితుల కోసం దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 11 మంది నిందితులను గుర్తించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తిభావంతో ఉండేటువంటి అరుణాచలంలో మహిళల మీద అత్యాచార ఘటన, అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది, పర్టికులర్గా అరుణాచలంలో ఈ తరహా ఎందుకు దారుణాలు చోటు చేసుకుంటున్నాయనేదే భక్తులు ఒకంత భయాందోళనకైతే గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం అక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఒక భరోసా ఇవ్వాలనైతే భక్తులు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులు వచ్చేటువంటి ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం ఒకంత కలకలం రేపిందని చెప్పాలి.